ఈ మధ్య ఈ ఆవకాయ క్రేజ్ ఎంత పెరిగిందో కదా. ఆవకాయ అంటే ఓన్లీ మామిడికాయతో చేసింది ఆవకాయ అనుకుంటారేమో. ఏ కాయనైనా లైక్ టమాటో, నిమ్మకాయ, దోసకాయ ఆవ పెట్టి ప్రిజర్వ్ చేస్తే, అదే ఊరబెడితే దాన్ని ఆవకాయ అంటారు. ఈ ఆవ పెట్టి టేస్టీగా ప్రిజర్వ్ చేయడాన్ని మన ఇండియన్సే కనిపెట్టారు. ఇప్పుడైతే సీజన్స్ తో పని లేకుండా మనకి అన్ని దొరికిస్తున్నాయి కాబట్టి మనకి దేని మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పట్లో అయితే ఆ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మళ్ళీ సీజన్ వచ్చే వరకు దొరకవని ఈ ఆవకాయలనైతే పెద్ద పెద్ద జాడీల్లో పెట్టి సంవత్సరం అంతా స్టోర్ చేసుకునేవాళ్ళు. అప్పట్లో నిజంగా ఇది రాకెట్ సైన్సే. కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్తే మనకు అన్ని రెడీమేడ్ గా దొరికేస్తున్నాయి. అన్ని వేరే వేరేగా కాకుండా రెడీమేడ్ పికిల్ చిల్లీ మిక్స్ అని కూడా దొరికేస్తుంది. అయినా కూడా మనం బద్దకించి బయటే కొంటున్నాం. అసలు ప్రాబ్లం ఏంటంటే, మనం ఆవకాయ అనగానే అది ఒక పెద్ద జాడీలో చెయ్యాలి, లేకపోతే ఒక పెద్ద డబ్బాతో చెయ్యాలి అని ఎక్కువ క్వాంటిటీ అస్యూమ్ చేసుకుంటాం. అందుకనే అది ఒక పెద్ద పని